ఉదయాన్నే శివనారాయణ ఇంటికి లాయర్ రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. లాయర్ గారు, మిమ్మల్ని నేను పిలవలేదు కదా అని శివనారాయణ అడగ్గా, నేనే రమ్మన్నా అన్నానా, వీలునామా మార్చి రాయిద్దామని అని అంటూ ఉంటాడు దశరథ. ఆస్తి మొత్తం నా పేరు మీదే ఉండడం నాకు నచ్చలేదు నాన్న, దానిని మరొకరి పేరు మీదకి మార్చాలని చెప్తాడు దశరథ. ఏంటి ఆ పేరు దీప పేరు మీద మార్చాలనుకుంటున్నారా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఏదీ చెప్పకముందే ఎందుకు కంగారు పడుతున్నారు అని దశరథ అంటాడు. ఉన్నట్లుండి వీరునామా మార్చడమేంటి, మనకి తెలియకుండా ఏమైనా అయ్యిందా అని జ్యోత్స్నని అడుగుతుంది పారు. ఈ వీరునామాకు తన రక్తం పంచుకుని పుట్టిన కూతురి వారసులకే చెందే విధంగా రాశారని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. యావదాస్తి తన కూతురు వారసురాలికి చెందుతుంది. 15 నెలలలోపు తన కూతురికి పెళ్లి కాకపోయినా, పెళ్ళై సంతానం కలగకపోయినా ఈ ఆస్తి మొత్తం తన మేనలుడు కుటుంబానికి చెందుతుందని లాయర్ చెప్పడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ నిర్ణయంపై దశరథును గట్టిగా నిలదీస్తుంది పారు. ఈ ఆస్తి శివనారాయణ గారిది. నీ చెల్లెలి మీద కోపంతో, ఏదో ఆవేశంతో మొత్తం ఆస్తి నీ పేరు మీద రాశారు. నువ్వు ప్రేమతో నీ కూతురికి రాశావంటే దానికి అర్థముంది. ఇంకా కూతురికి పెళ్ళే కాలేదు. కూతురు పిల్లలకి ఆస్తి రాయడం ఏంటి గీత గీసినట్లు 15 నెలలు గడువు పెట్టి ఆ లోపు కూతురికి పెళ్లి జరిగి పిల్లలు పుట్టకపోతే ఆస్తి మొత్తం మేనలుడు కుటుంబానికి దక్కుతుందంటే ఎలా అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది పారు. ఓ కూతురికి తండ్రి చేస్తున్న మోసంగా అర్థం చేసుకోవాలని అంటూ ఉంటుంది జ్యోత్స్న. వీరునామా మార్చి రాసే అధికారం నీకెవరిచ్చారు అని దశరథుని గట్టిగా నిలదీస్తాడు శివనారాయణ. ఆస్తి నువ్వు అనుభవించాలి అని అంటూ ఉంటాడు. నీ కూతురికి ఇంకా పెళ్లి కాలేదు. 15 నెలలు గడువులో నువ్వు అనుకున్నవన్నీ జరగకపోతే ఆస్తి మొత్తం నీ మేనలుడికి కట్టబెట్టావని అనుకుంటున్నావా అని మండిపడుతూ ఉంటుంది పారు. నువ్వు నా కూతురివి కాదా, నీ పిల్లలకే చెందాలని రాశాను కదా అని అంటూ ఉంటాడు దశరథ. ఇప్పుడు నువ్వు హ్యాపీనా బావా, అంతా నువ్వు అనుకున్నట్లే జరిగింది కదా అని కార్తీక్పై మండిపడుతూ ఉంటుంది జ్యోత్స్న. మేము వచ్చింది ఆస్తుల్ని కొట్టేయడానికి కాదు, మావయ్య వీరునామా మారుస్తున్నాడని, దానిలో ఇలాంటి క్లాస్ పెడతాడని కానీ నాకు తెలియదని కార్తీక్ అంటాడు. అందరం హాల్లో ఉంటే నువ్వు దీప మాత్రం మా డాడీ వెంటే ఉన్నారు. ఏదో చూడడానికి వచ్చినట్లు అత్త మావయ్య కూడా వచ్చారు. మీరొచ్చింది మా మమ్మీని పలకరించడానికి కాదు, ఆస్తుల్ని కొట్టేయడానికి అంటూ ఉంటుంది జ్యోత్స్న. లాయర్ గారు, వీరునామాన్ని మార్చి రాయాలని గట్టిగా మండిపడుతుంది జ్యోత్స్న. నువ్వు నా కూతురు కాదని చెప్పు, ఇప్పుడే వీరునామా మారుస్తాను అంటాడు దశరథ. ఆ మాటతో జ్యోత్స్న మాట రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.